మంత్రం సిద్ధిస్తోంది అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది, ఎలా గమనించగలుగుతాం? నిజమే, చాలా గొప్ప ప్రశ్న ఇది. ఏమండి మీరు అన్నీ మాట్లాడేస్తున్నారు, అన్ని శాస్త్రాల మీద మీ పట్టుందా అని అడుగుతారేమో. లేదు, ఎవరైతే ధర్మ సందేహాన్ని గురించి నన్ను అడుగుతున్నారో నాకు తెలియని అంశాల గురించి నేను ఎవరైనా కనుక్కుని మీకు వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. దానికి సంబంధించిన పండితులని జ్యోతిషం, వాస్తు, ముహూర్తాలు, ప్రశ్న, పంచాంగణితాల మీద నాకు పరిపూర్ణమైనటువంటి అధ్యయన పరంపర నడుస్తోంది. అదొక సముద్రం కాబట్టి ఎవరికి పూర్తవదు, నాకు కూడా అట్లా పూర్తవలేదనాలి. ఎవరికి పూర్తవదు, అలా నడుస్తోంది. అయితే పురాణాలు, 18 పురాణాల మీద నేను శోధన చేశాను. పురాణ మీమాంస అనే పుస్తకాన్ని విజిఎస్ పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేశారు, రాశాను నేను. నాకు పురాణాలు ప్రాచీన పద్ధతిలో అధ్యయనం చేయించారు నా చేత సత్యనారాయణ తీర్థస్వామి వారు. వారు కూడా ఒక పురాణ మీమాంస రాశారు. గుంటూరులో బొల్లేపల్లి సత్యనారాయణ గారు అని చెప్పి ఉంటారు, ఆయన ప్రింట్ చేశారు. ఆయన కూడా పురాణ మీమాంస అనే పుస్తకం రాశారు. ఆ తర్వాత నేను 12 పురాణాలు సన్ఫ్లవర్ న్యూస్ అనే పేపర్లో రాసి వ్యాసాలు రాశాను. 12 పురాణాలు కంప్లీట్. ఇదే ప్లాట్ఫామ్ శ్రీచక్ర ఛానల్లో కూడా నేను గతంలో 12 పురాణాలని మొత్తం అంతా కూడా ఉపన్యాసం చెప్పాను. అంతవరకు అనుభవం ఉంది. మిగతా కుటుంబంలో పరంపరగా వస్తున్న మంత్రశాస్త్రం, వేదం, స్మార్థం, వీటి మీద నాకు కూడా కొంత అధ్యయనం ఉన్న కారణంగా వాటి మీద కూడా పట్టు ఉండి వాటి విషయాలు మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ మంత్రం సిద్ధిస్తోంది అంటే మంత్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రకమైన లక్షణం ఉంటుంది. గణపతి మంత్రం ధనము, జనము ఈ రెండు కూడా ఆకర్షణ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం ఉపాసన ప్రారంభం చేశాక, ఉపాసన అంటే కేవలం నోటితో నాలిక కదిలిస్తూ చకచకా మంత్రం చదవడం అనేది కాదు. అది గమనించుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది కదిలించుకోవాలి. అది తెలియనప్పుడు ఆ మంత్రాలు ఫలిస్తున్నాయంటే ఫలిస్తాయి, దాని ప్రభావం కొంత. ఎందుకంటే ఉత్తరాదిలో హిమాలయాల్లో దొరికే ఔషధులు ఏవైతే ఉంటాయో, అశ్వగంధం అనుకోండి, ఉత్తరాదిలో ఉన్నదే దాంట్లో ఆ వేరులో పరిపూర్ణమైన పొటెన్సీ ఉంటుంది. అదే అశ్వగంధ ఇతర ప్రాంతాల్లో పొలాల్లో ఈల్డ్ అంటే వ్యవసాయం చేసి వాటిని పండిస్తే అక్కడ ఉండే దాంట్లో ఇక్కడ ఉండే దాంట్లో పొటెన్సీలో చాలా తేడా వస్తుంది. ఇక్కడ 30% 20% ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వ్యవసాయ సంబంధమైనటువంటి వాళ్ళు చెప్తూ ఉండే మాట. అలాగే ఈ మంత్రం మానసికంగా ఏ బీజాక్షరాన్ని ఏ స్థానంలో ఎంత సమయంలో పలకాలి అనేది ఉన్నటువంటి శాస్త్రానుగుణంగా కనుక చేస్తే, ఉపాసన చేస్తే వచ్చేటువంటి పొటెన్సీ, మంత్రంతో ఉన్న పట్టు, కేవలం నాలుకతో ఊరిని చకచక అంటూ వెళ్ళిపోతే సర్వజన్మేవశమాయ స్వహ అంటూ నోటితో చేసుకుంటూ వెళ్తే అది కూడా మౌనంగానే వచ్చేదానికి పొటెన్సీకి తేడా ఉంటుంది. అయినప్పటికీ కొంత దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఆ గణపతి మంత్రం జనధన ఆకర్షణ కదండి. ఆ గణపతి మంత్రం చేస్తున్నారు, అతను చూడంగానే జనాలు గౌరవించడం, అతని మాటకి విలువ ఇవ్వడం, అదే మార్పులు కనబడుతూ ఉంటాయి. ఉపాసన చేయగా 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 అతను కూడా కుటుంబ అవసరాల నిమిత్తంగా వచ్చేటువంటి ధనం చేకూరుతూ ఉంటుంది. ఎస్, నాకు గణపతి అనుగ్రహిస్తున్నాడు, సిద్ధిస్తున్నాడు తెలుస్తుంది. దక్షిణామూర్తి చేస్తాం. మహ్యం మేధాం ప్రజ్ఞాం రైచ్ఛ స్వాహ అని ఉంటుంది. నువ్వు నీ మేధస్సు పెరుగుతూ ఉంటుంది, చదివిన దానికి అర్థం అవ్వడం, దాని దృష్టి వెంటనే చక్కగా దాని మీద చదువు మీద దృష్టి పెట్టడం, నీ మానసిక స్థితి స్థిరమైన బుద్ధిగా నడుస్తూ ఉండడం. అలాగే మరి వరుస ఆ మంత్రం ప్రభావంగా నువ్వు చదువుకున్న చదువుకి, నువ్వు చూపిస్తున్నటువంటి ప్రతిభకి, ఆ ప్రజ్ఞని అందరూ కూడా గుర్తిస్తూ ఉంటారు, నీ యొక్క ప్రజ్ఞని. అదొకటి ఫలితం రావడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి దక్షిణామూర్తి చేస్తూ ఉంటాయి. ఇక లలిత ఉపాసన చేస్తున్నాం. లలితామ్మవారు ప్రారంభ స్టెప్ ఏమిటి అంటే, లలితామ్మవారు సిద్ధిస్తోంది అంటే నిష్క్రోధ క్రోధశమని, నీకు క్రోధాన్ని ఉపశమింపజేయాలి. నీకు ఇంకా కోపంగానే ఉంటున్నావు, నీకు అమ్మవారు ఉపాసన సిద్ధించట్లేదు. ఇదే గమనించుకోవాలి. ప్రారంభ స్టెప్ అనమాట. క్రోధాన్ని జయించగలిగావు. క్రోధాన్ని జయించగలిగితే ఆయన మన గీతలో భగవానుడు చెప్పినట్టుగా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోద్జాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ క్రోధం అనేది కోరికలు తీరకపోవడం మూలంగా వచ్చేటువంటి క్రోధం. ఆ క్రోధం బుద్ధినాశం దాకా తీసుకెళ్తున్నారు కదా. నీకు ఇక్కడ నీ బుద్ధి వికసించాలి, అరిషడ్వర్గాలు జయించాలి. ఎందుకంటే లలితా ఉపాసన ఇక్కడ నిష్కామం. నిరీశ్వరోపాసన చూస్తేనేమో అరిషడ్వర్గాలను జయించి నిన్ను ఒక సంసారిక జీవితంలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఒక యతీశ్వరులాగా తయారు చేస్తుంది. సంసార జీవితంలో ఉంటావు కానీ యతీశ్వరుల లక్షణాలతో మరి పెంపొందుతూ ఉంటుంది. అందుకోసమే మీకు ఆ అమ్మవారి దీక్ష ఇచ్చేటప్పుడు చివరిలో నాథ, సరస్వతి ఇట్లానే ఆ పేర్లు ఇస్తూ ఉంటారు. విజ్ఞానానందనాథ, స్వాత్మానందనాథ, ఇట్లాగే పేర్లు.
ఆ యతీశ్వరులకు ఉన్నటువంటి ప్యాటర్న్లోనే ఈ పూర్ణదీక్షలో ఉన్న వాళ్ళ యొక్క పేర్లు కూడా దీక్షానామాలు వస్తూ ఉంటాయి. అందుకోసమే వీళ్ళకు కూడా ఇక్కడ అరిషడ్ వర్గాలు జయిస్తేనే అమ్మవారు సిద్ధించినట్టు, అరిషడ్ వర్గాలు జయించకపోతే ఇక్కడ సిద్ధించినట్టు కాదు. సాకార నిరాకారాలు 2 రూపాల్లోనూ కూడా అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటాం. నిరీశ్వరోపాసనగా ఇక్కడ అమ్మవారి యొక్క లక్ష్యం మంత్రం మీద పెట్టాం కదండి. మంత్రం తర్వాత యంత్రంలోంచి వెళ్ళాలి కదా. అక్కడ అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు నిష్క్రోధ క్రోధశమని అంటే అరిషడ్ వర్గాలను జయించే తీరుకి మొట్టమొదట క్రోధాన్ని జయించాలి. ఇంకా నీ కోపం వస్తుందంటే అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టు కాదు. నేను అమ్మవారి ఉపాసన మొదలెట్టండి, నాకు డబ్బు బాగా వచ్చింది, బంగారం బాగా వచ్చింది ఇవన్నీ అవన్నీ నిన్ను పాడు చేయడానికే. అదొక వేదాంత విద్య అమ్మవారి ఉపాసన. అలాగా అమ్మవారి యొక్క లక్ష్యం నీకు తెలియాలి. అమ్మవారి ఉపాసనలో లక్ష్యం నీకు తెలిసి దాని కనుక ఉపాసించుకుంటూ వెళ్తే అమ్మవారి ఉపాసనలో మూలమైనటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. అలాగే ఏ దేవతామూర్తికైనా దక్షిణామూర్తిని చేస్తుంటే మహ్యం మెధాం ప్రజ్ఞాం స్వహ, గణపతిని చేస్తుంటే సర్వజన్మ వశమానే స్వహ. ఇలాగా ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క మూలం కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు ఉన్నాయి. వాటిని సాధిస్తుంటున్నాం, వాటిని స్టార్ట్ అయినాయి మన దగ్గర. ఆ లక్షణాలు మన దగ్గర స్టార్ట్ అయినాయంటే మనం ఆ దేవతామూర్తి యొక్క ఉపాసనకు సంబంధించినటువంటి సాధనలో ఆ అడుగు అటు పడుతోంది. ఆ రూట్లో మన ప్రయాణం కరెక్ట్గా డైరెక్షన్లో వెళ్తోంది. మనం త్వరలోనే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మన దగ్గరలో వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి భావన మీకు కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ స్టార్టింగ్ స్టెప్లో మీకు ఒక థర్డ్ డైమెన్షన్ పనిచేస్తుంది, ఏదో ఒక ఊహ, నాకు ఈ పూట సాయంత్రం కల్లా ఏదైనా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే బాగుంటుంటే అప్రయత్నంగా మీ ప్రయత్నం లేకుండా ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం వస్తుంది. అంటే మనసులో కలిగిన కోరిక ఫస్ట్ అటు తిరగడం బాగుతుంది. అలా తీరుతోంది కదా అని చెప్పేసి అహంకరించారా, మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది, జీరోలోకి వెళ్ళిపోతారు. అలా వచ్చినటువంటి ఆ థర్డ్ డైమెన్షన్ అనేది మన మానసిక వ్యవస్థ థర్డ్ డైమెన్షన్తో ఎదురుకుండా జరుగుతున్న ఇన్సిడెంట్ల మీద ఒక సిద్ధి కోసమే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం కనుక పర్ఫెక్ట్గా కనుక మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోగలిగామంటే కనుక అక్కడ మీరు ఈ మంత్ర ఉపాసన సంబంధమైన దేవతామూర్తుల యొక్క అనుష్ఠానంలో సాధనలో విజయం సాధించే అవకాశాలు వస్తాయి. ఈ విధంగా మంత్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క లక్షణం ఫస్ట్ స్టార్టింగ్లో ఆ రూట్ని కనుక చేరుకోవడంలో మీరు కనుక సక్సెస్ అయితే మిగతా సక్సెస్ అవుతాయి. ఆ ఫస్ట్ బేస్ ఫస్ట్ స్టెప్లో మీకు జరిగే అనుభూతి ఆ మంత్రానికి రిలేటెడ్గా ఉందా లేదా అనేది గమనించాలి. అంటే అప్పుడు మీకు మంత్రం యొక్క చరిత్ర మొత్తం తెలియాలి, ఆ మంత్ర దేవతామూర్తి యొక్క చరిత్ర తెలియాలి. ఆ చరిత్ర తెలిసినప్పుడు ఈ మంత్ర ఉపాసనలో మనకు వచ్చేటువంటి లక్షణాలు ఇవి అని తెలుస్తాయి. అప్పుడు మీరు నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సాధనలో 100% పర్ఫెక్ట్గా మీరు జయించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడే మీకు ఆ యొక్క ప్రభావం తెలుస్తుంది, మంత్రాలు మనకి సిద్ధి అవుతున్నాయి అనేది. అది తెలుసుకోకుండా ఊరికే ఆయనకి మంత్రసిద్ధి అయిందండి, ఈయనకి మంత్రసిద్ధి అయింది అంటూ ఉంటారు. ఆయన చక్కగా మంచి లావిష్గా లగ్జరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మంత్రసిద్ధి పొందినవాడు లావిష్గా లగ్జరీలు ఎంజాయ్ చేయడానికి ముందు ప్రయత్నం కూడా చేయడు. ఇంకా ఉపాసన కాండలో దేవతామూర్తి కనుక కనబడింది అనే ప్రయత్నం కనుక జరిగింది అంటే లౌకిక ప్రపంచాన్ని దూరంగా వెళ్ళిపోతాం అనుకుంటారు అంతా కూడా. కానీ కొన్ని బాధ్యతలు ఏవో ఉంటాయి. ఒక పీఠాలు ఉన్నాయనుకోండి, పీఠాధిపతులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల కోసం వాళ్ళు అక్కడ కూర్చుంటారు. దేవతామూర్తి యొక్క అనుగ్రహం లభించినప్పటికీ కూడా అలానే వాళ్ళని మనం ఇట్లా వంక పెట్టకూడదు. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని ఆ పీఠాల ద్వారా వాళ్ళు చేయాల్సిన ధర్మ ప్రచారం ఉంది కాబట్టి అట్లా కూర్చుంటారు. దేవతామూర్తి యొక్క అనుగ్రహం లభించిన వాళ్ళలో కూడా తేడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. సమాజంలో అందరికీ ఒకటే తాటి మీద కట్టేసి మనం మాట్లాడుకోకూడదు. ఇలాగ చాలా ఉన్నాయి విశేషాలు. వాటిన్నింటినీ కూడా మంత్రశాస్త్రాన్ని పరిపూర్ణంగా అనుష్ఠిస్తూ తెలుస్తుంది. ఈ విధంగా కనుక ఉపాసన చేస్తే మనం సిద్ధింపజేసుకోబోతున్నాం అమ్మవారిని అనేటువంటిది, లేకపోతే అయ్యవారిని ఆ దేవతామూర్తిని సిద్ధింపజేసుకోబోతున్నాం అనేటువంటిది మనకు లక్ష్యాలు తెలుస్తాయి. ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్తారు ఆశిస్తూ స్వస్తి.